అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. తార నవల చదువుకుంటున్నాము. రాసిన వారు శ్రీమతి హజారా గారు. అనుభవజ్ఞుడైన చిత్రకారుడు గీసిన చిత్రపటంలాగా ఉంది ప్రకృతి. అందమైన అమ్మాయి వయ్యారంగా కట్టిన తెల్ల చీరలాగా ఉంది రాత్రి. అందమంతా తనలోనే ఇమిడ్చుకుని టీవీగా గర్వంగా ప్రజల కష్టసుఖాలు వింటూ రాజమాత తల ఆడించినట్లుగా మెల్లగా ఊగుతున్నాయి సూర్యకాంతి పువ్వులు. స్వచ్ఛత అనేది మాలో మాత్రమే ఉన్నది అన్నంత దర్పంగా వెన్నెట్లో వింత అందాలతో మెరుస్తున్నాయి నందివర్ధనాలు. జీబ్రా మీది చారలు నలుపో తెలుపో తెలియనట్లుగా గింజ అందమా పువ్వు అందమా అని పోటీకి నిలబడిన తన బిడ్డలు పోట్లాడుకుంటుంటే మీ ఇద్దరూ అందమేలే అని మందలించుతున్నట్లుగా నిండుగా ఉన్నది దానిమ్మ చెట్టు. ముదురాకు పచ్చని పట్టుబట్టపై తెల్లని జరీ పువ్వులను ఎంతో శ్రద్ధగా నైపుణ్యంతో కుట్టిన కాశ్మీరు శాలువాలాగా ఉంది పందిరి అంతా ప్రాకిన మాలతీ తీగ మాలతీలత. ఇన్ని అందాలను చక్కగా చూడొచ్చు కదా అనే మేమింత పొడవుగా పెరిగాము అన్నట్లుగా ఉన్నాయి కొబ్బరి చెట్లు. మీరెన్ని అందాలు ప్రదర్శించినా నేను అందించే చల్లదనానికి పోటీ రావు అని తన అసంఖ్యాకమైన చేతులను ఊపుతూ మరీ చెబుతున్నది వేప చెట్టు. నిశ్శబ్దంలో వెన్నెల మరింతగా విరగబడి అందాన్ని చాటుతుంది అని స్పష్టంగా తెలుస్తున్నది. ఆ ప్రశాంతమైన వాతావరణంలో దాదాపు అర్ధరాత్రి సమయంలో ఎలాంటి తడబాటు భయమూ లేకుండా వడివడిగా నడుస్తున్నాడు ఒక మానవమూర్తి. ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటంతటి వాళ్ళు ఎక్కడో కొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి కోవకు చెందిన ఆ వ్యక్తి పొడవు, ఆ గంభీరత, ఆ టీవీ చూస్తే ఆ నడక ఒక పురుషుడిది అని ఇట్టే తెలిసిపోతున్నది. అతను ఒక ఇంటి ముందు ఆగి అటు ఇటు చూసి చటుక్కున లోపలికి వచ్చేశాడు. గేటు లోపల ఆరు బయట వరుసగా మంచాలపైన హాయిగా నిద్రపోతున్నారు. ఎవరికోసమో వెదగాలన్నట్లుగాను కానీ ఎలా వెదకటం అని తటపటాయిస్తున్నట్లుగాను మెల్లగా అటు ఇటు తచ్చాడుతున్నాడు. పట్టి పట్టని నిద్రలో ఎందుకో మెలకువ వచ్చి కళ్ళు విప్పి చూసేసరికి ఎదురుగా మంచాల దగ్గర అటు ఇటు తిరగాడుతున్న ఆకారాన్ని చూడగానే గబుక్కున ఎవరది అని అడిగారు. ఉలిక్కిపడ్డాడతను. ఆ ప్రశ్న వచ్చిన వైపుకు చటుక్కున తల త్రిప్పి చూశాడు. 2 అడుగులు ముందుకు వేసి మంచాన్ని సమీపించి మెల్లగా మృదువుగా అన్నాడు, నేను వెంకటుని మామయ్య. ఆ పేరు వినగానే ఆశ్చర్యపోయారు రాఘవయ్య గారు. ఆ వెంటనే అమితమైన సంతోషంతో అతన్ని దగ్గరకు తీసుకోవాలనే వెర్రి కోరికతో ఎడం చేతిని చాపి బాబూ బాబూ నువ్వేనా వణుకుతున్న కంఠంతో కలవరించినట్లుగా అంటూ అతన్ని ఆప్యాయంగా చుట్టేశారు. అదో దివ్యానుభూతి. మంచంలోంచి లేవకుండా కేవలం ఎడం చేత తనని చుట్టి సంతోషాన్ని దుఃఖంతో మిశ్రమం చేసి అనుభవిస్తున్న ఆ ముసలాయనను చూస్తుంటే వెంకటరత్నానికి ఏదో అనుమానం వచ్చింది. మామయ్య ఏమిటి ఇలా అయిపోయారేమిటి? ఏమైనా సుస్థియా? అతని చూపులు మంచం పైన బెగదీసినట్లుగా ఉన్న కుడి చేతిపై నిలిచిపోయాయి. తిరునాళ్ళలో తప్పిపోయిన కొడుకుని వెతికి వెతికి ఇహ దొరకడనే నిరాశతో నిస్పృహతో ఉన్న సమయంలో హఠాత్తుగా తప్పిపోయిన వాడు ఎదురుగా వచ్చి నించుంటే ఆ మాతృహృదయం అప్పటి వరకు మూగగా పడిన బాధ గబుక్కున అశ్రురూపంలో బయటికి వస్తుంటే అమాంతంగా ఆ కొడుకుని అక్కున చేర్చుకున్నప్పుడు ఓహ్ అది నిర్వచనానికి అందని అనుభూతి. ఎన్నాళ్ళగానో పస్తులున్న వాడికి ఒక్కసారిగా పంచభక్ష పరిమాణాలతో భోజనం వడ్డించితే ఎంత ఆబగా తింటాడో అలాగే ఎంతో ఆర్తితో అతన్ని చుట్టేసుకుని అన్ని విషయాలను వివరిస్తున్నారు రాఘవయ్య గారు. ఆయన చెబుతున్న విషయాలు వింటుంటే వెంకటరత్నం మనసు గాడిపోయేలా మండింది. ఆ మోసం చేసిన వాళ్ళను ఊరికే ఎందుకు వదిలేరు మామయ్య? ఆవేశంగా అడిగాడు. ఏం చేస్తాం బాబు, వాడి కర్మన వాడే పోతాడు. మనల్ని ఇంత అన్యాయం చేసి వాడు బాగుపడతాడంటావా? లక్షణంగా ఉంటాడు మామయ్య. ఆ కర్మ ఆ వేదాంతం అదంతా వట్టిది, ఎందుకు పనికిరానిది మామయ్య. 10 మందిని కొట్టి సంపాదించిన వాడు బాగానే ఉంటాడు. వాడికి మీరు అనేటట్లుగా ఏ దేవుడు ఏ విధి ఏమీ చేయవు. మనం వాణ్ణి వదిలితే అది వాడి మీద జాలి చూపటం మాత్రమే కాదు మామయ్య, మనకి తెలియకుండా మనమే మరికొందరిని అన్యాయం చేసినట్లు మామయ్య. మనం అన్యాయం చేశామా? అవును మామయ్య, ఖచ్చితంగా మనమే చేస్తున్నాం. మనల్ని ఇంత మోసం చేసిన వాడు మనలాంటి ఇంకెంతమందిని మోసం చేయడు? మనం వాణ్ణి వదలబట్టే అంతమంది వాడి చేతిలో పడ్డారు.
దానికి కారణం పరోక్షంగా మనమే అవుతాం మామయ్య. రాఘవయ్య గారు మాట్లాడలేదు. ఆయన ఇంత దూరం అసలు ఇలా జరుగుతుందేమో అని కూడా ఆలోచించలేదు. ఇప్పుడు వెంకటరత్నం చెబుతుంటే ఆయన భయభ్రాంతులయ్యారు. ఈ చెంపను కొడితే ఆ చెంప చూపెట్టమన్నాడు బాపూజీ. కానీ మామయ్య, అలా చూపెడితే అవతలవాడు నిజంగా సిగ్గుపడతాడంటారా? ఊహు, లేదు మామయ్య, అది ఎప్పటికీ జరగదు. ఆ చేష్టతోనే అవతలవాడి మనసు మార్చగలిగితే మా ఈ పోరాటానికి అర్థమే లేదు మామయ్య. అర్థమైన వాడికి మనం చెప్పక్కర్లేదు. అర్థం కానివాడికి తెలియటం లేదులే అని చెప్పటం మానకూడదు. 4 తన్నే అయినా చెప్పాలి. మీరు చాలా పొరపాటు చేశారు మామయ్య. వాణ్ణి అలా వదిలి ఉండకూడదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వాడి పేరు, వాడెక్కడుంటాడో అవన్నీ వివరాలు నాకు చెప్పండి, నేను కనుక్కుంటాను. వెంకటరత్నం ఆవేశంగా మాట్లాడుతుంటే అతనికి తెలియకుండానే అతని గొంతు కొంచెం శబ్దం చేసింది. ఆ మాటలకు మేలుకొంది తార. ఆ మృదు గంభీర స్వరం వింటూ నిజమా కల లేక భ్రమ అన్నట్లు కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తోంది. అప్పుడే తల తిప్పి చూసిన వెంకట్ మంచం మధ్యలో పూతపోసిన విగ్రహంలో కూర్చుని ఉన్న తారను చూసి చెబుతున్న మాటను మధ్యలోనే ఆపేశాడు. రాఘవయ్య గారు కూడా తారను చూశారు. ఆయనకు చప్పున 4 రోజుల క్రితం కొరియర్ ద్వారా కబురు జ్ఞాపకం వచ్చింది. అల్లుడు కూతుర్ని చూసేందుకు వచ్చి ఉంటాడని తృప్తిగా నవ్వుతూ ఆప్యాయంగా అన్నారు. అమ్మా తారా, అబ్బాయికి ఏమైనా ఉంటే పెట్టు, ఎప్పుడు భోంచేశాడో ఏమో. ఆహాహా, తినటానికేమీ వద్దు గాని కొంచెం మంచినీళ్ళివ్వు. అతని కంఠంలో ఏదో అర్థం కాని ఉద్వేగం. తార మంచం దిగి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళు బాబు, వెంకట్ చేతుల మీద ఆప్యాయంగా తడుతూ అన్నారు రాఘవయ్య గారు. లేచి లోపలికి వెళ్ళాడు వెంకట్. దీపం వెలిగించి వత్తి సరిచేస్తున్నది తార. తార చటుకున తల తిప్పి చూసింది. పొడవాటి జడ వీపు మించి ప్రక్కకు జారింది. కొద్దిగా నలిగిన నరయూరు చీర మీద నలుపు జాకెట్టు ముద్దుగా ఉన్నది. చెరిగిన ముంగురులు నుదుటి మీద పడి అదొక రకమైన అందాన్ని ఇస్తున్నాయి. అనుభవిస్తున్న మానసిక వ్యధలకు చిహ్నంగా కొంచెం చిక్కినట్లుగా ఉన్న తార వెంకట్ కళ్లకు అద్భుతంగా కనిపిస్తున్నది. అతని ఒంట్లోని ప్రతి అణువు ఎంతో ఆర్తిగా ఆప్యాయంగా తారా 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 అని కోటి గొంతుకలతో పిలుస్తుంటే తార మెల్లగా లేచి అతని వైపుకు అడుగు వేసింది. చటుక్కున చేయి చాపి వేగంగా తారను తన దగ్గరికి లాక్కుని గుండెల్లో దాచుకున్నాడు వెంకట్. అబ్బా, ఈ క్షణం కోసం ఎన్నాళ్ళ నుండి ఎదురు చూస్తున్నది. ఓహ్, అంత ఆనందాన్ని గుండెల్లో దాచుకోలేకపోతున్నది తార. ఆమె శరీరం అంత గొప్ప అనుభూతిని భరించలేకపోతున్నది. వియోగం తర్వాతి సంయోగంలో అంత మహత్తు ఉన్నది కాబోలు. తార ఆమెని కౌగిల్లోంచి అవతలకు జరిపి ముఖంలోకి చూడటానికి ప్రయత్నించాడు వెంకట్. వెంకట్, నన్ను దూరం చేయబోకండి వెంకట్. మీకు దూరంగా నేను బ్రతకలేను. మీరెక్కడ ఉంటే నేను అక్కడే హాయిగా బ్రతకగలను. నన్ను తీసుకుపోండి. మళ్ళీ అతని గుండెల్ని అంటుకుపోయి వెక్కి వెక్కి ఏడ్చేసింది తార. ఎన్నో మాటలతో, ముద్దులతో, అనునయ వాక్యాలతో, చిరుకోపంతో తారను మామూలుగా చేయగలిగాడు వెంకట్. పాలకోవా తింటూ భార్య భుజాల చుట్టూ చేయివేసి ఆమె కుడి భుజంపై గడ్డమాంచి చెవి దగ్గర గుసగుసగా అడిగాడు వెంకట్. తారా, నీకోసం నేనెంతో ధైర్యం చేసి బయటకు వస్తే ఉత్త పాలకోవాలతో నన్ను పంపేస్తావా? అతని కంఠంలోని మాధుర్యానికి, ఆ పలికిన తీరులో చిందులేస్తున్న కొంటెదనానికి, అతని చూపుల్లోని మహత్తరమైన శక్తికి తార కొండపల్లి బొమ్మలా సిగ్గుపడిపోయింది. ఒక్క క్షణం తటపటాయించి మరుక్షణం 2 చేతులు ఎత్తి అతని మెడలో దండగా వేసి అతన్ని హత్తుకుపోయింది. అతని గుండెలపైన కంఠం క్రిందిగాను ముద్దు పెట్టుకుంది. వెంకట్లోని కోరిక జరజరా పాకి ఒళ్ళంతా ఒక విధమైన ఉద్రేకంతో వేడిగా కాలిపోతున్నది. తార చుట్టూ ఉన్న అతని చేతులు మరింత గట్టిగా బిగుసుకున్నాయి. సన్నగా కంపిస్తున్న ఆమె అధరములపై గాఢంగా చుంబించాడు వెంకట్. దూరంగా అమెరికన్ హాస్పిటల్లోని గడియారం ఠంగున 4 గంటలు కొట్టింది. ఉలిక్కిపడ్డాడు వెంకట్. తన కౌగిట్లో పిట్టలో ఒదిగిపోయిన తారను మరోమారు సున్నితంగా ముద్దు పెట్టుకుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని అరచేతిలో గీతలు గీస్తూ అన్నాడు. తారా, నేను వెళ్ళిపోవాలి. అప్పుడేనా? మళ్ళీ రేపు రాత్రికి వస్తాను. రేపా? ఆశ్చర్యంగా అడిగింది. రేపు రాత్రికి వస్తాను నవ్వుతూ అన్నాడు ఆమె ముక్కు మీద వేలి తొగ్గిస్తూ.
భయం లేదా? ఎంతో అమాయకంగా అడిగిన ఆమె ప్రశ్న తమాషాగా ఉంది వెంకట్కు. భయమే, కానీ నీ కోసం వస్తాను. తార సిగ్గుగా నవ్వింది. మరి నేను వెళ్ళనా? స్వప్నని చూడరు? ఇప్పుడు సమయం లేదు తారా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందరూ కంగారు పడుతూ ఉంటారు. రేపు వచ్చినప్పుడు చూస్తాను. నేను వచ్చినట్లుగా తనకు చెప్పకు. ఆ చిన్నారి మనసులో నాన్న నన్ను చూడకుండా వెళ్ళిపోయారు అనే ఆలోచన రావటం నాకు ఇష్టం లేదు అన్నట్లుగా చెబుతున్న వెంకట్ను చూస్తూ, మీ భావం నేను అర్థం చేసుకున్నానులే అన్నట్లు చిన్నగా నవ్వింది తార. రాఘవయ్య గారితో చెప్పాడు. మంచిది బాబు, జాగ్రత్తగా వెళ్ళిరా. మర్చిపోయాను, ఆ వివరాలు చెప్పండి. రాఘవయ్య గారు చెప్పాల్సిందేనా అన్నట్లుగా చూశారు. అవును అంటున్న వెంకట్ కళ్ళలోకి చూస్తూ, నీకున్న అనేక సమస్యల్లో మళ్ళీ ఇదొకటా అన్నారు. ఏం పర్వాలేదు తారా, కొంచెం ఆ దీపం ఇలా తీసుకురా. గబగబా వ్రాసుకుని చకచకా నడిచి సందు మలుపు తిరిగేశాడు వెంకట్. తారకు చెప్పినట్లుగా వెంకట్ ఆ మరుసటి రోజున రాలేకపోయాడు. వస్తారు వస్తారు అనే ఆశతో ఎదురు చూసిన తార అతను ఎందుకు రాకపోయేసరికి చాలా నిరుత్సాహపడిపోయింది. ఆ తర్వాత ఏడ్చేసింది కూడాను. మనసులోని ఆ ఉక్రోషం, శరీరంలోని ఉద్విగ్నత కన్నీటి ధారలతో కలిసి బయటకు వెళ్ళిపోయాక ఆలోచన శక్తి కళ్ళు విప్పింది. వెంటనే ఎందువల్ల రాలేకపోయారో, ఆయన రాకపోవడానికి కారణం ఏమైనా చిక్కుల్లో చిక్కుకున్నారేమో, అసలు నిన్న చాలా లేట్ అయింది అనుకున్నారు, ఎలా చేరుకున్నారో ఏమో, ఈ ఆలోచనలు తారను స్థిమితంగా ఉండనివ్వలేదు. ఆ రాత్రి ఆదుర్దాతో, కంగారుతో, భయంతో అబ్బా ఎలాగో గడిచి సూర్యోదయమైంది. మనసులోని అలజడిని తండ్రి పసిగడతాడేమో అని తెచ్చిపెట్టుకున్న హుషారుతో పనులు చేస్తున్నది తార. ఉదయాన్నే వాకిలి ఊడ్చి కల్లాపి జల్లి ముగ్గుడబ్బా పట్టుకుని వాకిట్లోకి వచ్చేసరికి తెల్లబట్టలు వేసుకున్న యువకుడొకడు ఒక చిన్న కాగితాన్ని తార చేతిలో ఉన్న ముగ్గుడబ్బాలో వేసి వెళ్ళిపోయాడు. అతను అలా చేయటం ఎవరు గమనించడానికి, అసలు తార గమనించడానికే ఆస్కారం లేనంత చతురతతో చేయటం నిజంగా తారను ముగ్ధురాల్ని చేసింది. తార కూడా ఏం జరగనట్లుగా ఒంగుని ముగ్గు వేసింది. అప్పటికే వీధుల్లో జనసంచారం మొదలైంది. గబగబా లోపలికి వచ్చి వేప చెట్టు క్రిందకు వెళ్ళి చీటీ విప్పింది. 2 మాటలు, సారీ తారా. వెంకట్ ఎప్పుడు చీటీలు పంపినా అంతే. కర్మకాలి ఆ కొరియర్స్ ఎవరికైనా చిక్కినా, ఆ ఉత్తరాలు పట్టుబడ్డా కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి అంత జాగ్రత్తగా ఉంటారు. అసలు ఈ కొరియర్స్దే నిజంగా చాలా ప్రమాదకరమైన పని. వాళ్ళు మామూలుగా పగలు రాత్రి కూడా అందరితో కలిసే తిరుగుతుంటారు. ఎప్పుడు ఎవరికి అనుమానం వచ్చి ఎక్కడ కాల్ చేస్తారో కూడా ఎవరికీ తెలియదు. అసలు కొరియర్స్ అంటే రింగు లీడర్కు, విప్లవ నాయకులకు మధ్యన, విప్లవవాదులకు బయట ప్రపంచానికి మధ్యన వారధి లాంటి వారు. అండర్ గ్రౌండ్లో దాక్కుని రహస్యంగా తిరుగుబాటు చేస్తున్న వాళ్ళు. వాళ్ళ ఇళ్లకు కానీ వేరే ఇతర నాయకులకు కానీ ఏం చెప్పాలన్నా వీళ్ళే మోసుకుపోతారు. ఆ తర్వాత కూడా 4-5 రోజులు అతడి నిరీక్షణలోనే గడిపింది తార. కానీ ఆ మరుసటి రోజు పేపర్లో పడిన వార్త చదివి నిర్ఘాంతపోయింది. ప్రముఖ డిఎస్పి పళనియప్పన్ ఒక రింగ్ లీడర్ని చాకచక్యంగా కాల్చి చంపేశారు. ఆ రింగ్ లీడర్ పేరు, వివరాలు కూడా ప్రచురించారు. అది చదివిన తార చాలా భయపడిపోయింది. వెంకట్ కూడా ఒక లీడరేనేమో అని తార అనుమానం. ఎప్పటికప్పుడు పొంచి చూసే ఈ ప్రమాదాల గుహను ఏనాటికి దాటగలమో. ఎంత ధైర్యంగా ఉండాలనుకున్నా అప్పుడప్పుడు ఆ అనుమానం ఆమెకు వస్తూనే ఉంటుంది. మార్చి మాసం 1950. ఎండలు మండిపోతున్నాయి విప్లవకారుని గుండెలాగా. నేల మీద కాలు పెడితే చర్రున కాలుతోంది వెంకట్ ఉపన్యాసంలాగా. ఇహ మధ్యాహ్నం అవుతున్నదంటే చాలు మనుషులు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పళనియప్పన్ క్యాంపులాగా. పళనియప్పన్, అబ్బా ఆ పేరు వింటేనే భయంతో ఒళ్ళంతా గజగజలాడేది. వేడెక్కిన రక్తం సర్రున దూసుకుపోతున్నట్లుగా నరాలన్నీ ఉబ్బేవి. నారిని సంధించిన బాణానికి ఏదో ఒక పక్షి వెలువెల్లాడుతూ నేలరాలినట్లే అతను క్యాంపు వేశాడంటే ఎవరో ఒక విప్లవకారుడు చరిత్రలో కలిసిపోయాడన్నమాటే. అలాంటి పళనియప్పన్ మోసం చేసి మరీ సుమారుగా 37 మంది ప్రాణాలు తీశాడు. ఒక్కొక్క రింగ్ లీడర్ ఆధ్వర్యంలోనూ సుమారు 40 డెన్స్ ఉండేవి. ఆ డెన్స్లో ఉండే విప్లవకారులకు కూడా ఒకరి గురించి మరొకరికి తెలిసేది కాదు. కానీ ఈ మొత్తం 40 మంది గురించి ఆ రింగ్ లీడర్కు మాత్రం తెలుసు.
అందువల్ల ఎవరైనా లీడర్ అరెస్ట్ అయినట్టు వార్త తెలిస్తే అతడి నుంచి మిగిలిన వాళ్ళ సమాచారాలు ఏ విధంగానైనా వాళ్ళు రాబట్టుకోగలరు అని మిగిలిన విప్లవకారులంతా ఆ ప్లేసెస్ నుండి మారిపోవటం జరుగుతుంటుంది. కానీ ఈసారి పళనియప్పన్ అలా చేయలేదు. రింగ్ లీడర్ను చంపేశాడు అనే వార్తను ప్రకటించేశాడు. కానీ నిజంగా అతన్ని చంపలేదు. అతన్ని పట్టుకుని నానా చిత్రహింసలు పెట్టి ఎలాగో వివరాలు రాబట్టుకొని సడన్గా డెన్ మీదికి దాడి చేయటము, నిర్దాక్షిణ్యంగా కాల్చివేయటమును. ఓహ్! ఏ క్షణాన ఏ వార్త వినవలసి వస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. దేశమంతా అలజడి, కల్లోలం. ఒకవైపున ప్రకృతి దాడి, మరోవైపున ఈ నరరూప రాక్షసుల భయంకరమైన విలయతాండవం. విపరీతం ఏమిటంటే విప్లవకారుల మరణ వార్త ప్రజానీకానికి తెలిసినట్లుగా మిగిలిన విప్లవకారులకు తెలిసేది కాదు. వాళ్ళకు ఆశ్రయం ఇచ్చిన పేద బ్రతుకులకు వార్తాపత్రికలు కొనటం వీలు కాదు. కొరియర్స్ వచ్చి చెప్పే వరకు తెలియదు. కానీ ఈ భయంకరమైన వాతావరణంలో, విలక్షణమైన నిఘాలో కావలసినంత వేగంగా కొరియర్స్ కూడా వార్తలు చేరవేయలేకపోయేవారు. ఆ విధంగా ఒక వారం రోజుల లోపున 37 మందిని పిట్టల్ని కాల్చినట్టుగా కాల్చేశాడు. ఒళ్ళంతా గగురు పొడుస్తున్న ఆ వార్తల్ని చదువుతుంటే తారకు ఒళ్ళంతా మంచు ముక్కల మధ్య పెట్టినట్లుగా బెగదీసుకుపోతోంది. ఒక్కసారి వెళ్ళి ఆయా కుటుంబాలను ఊరడించి రావాలని ఉబలాట పడుతోంది. కానీ వెళ్ళకూడదు. వెళ్తే ప్రభుత్వానికి మనల్ని మనమే పట్టించుకోవటం అవుతుంది. ఎంత దుర్భరం! కళ్ళు మూస్తే కళ్ళల్లో భయంకరమైన దృశ్యాలు తిరుగుతుండేవి. విధవలైన స్త్రీలు బొట్టు చెరిపేసుకుని, గాజులు పగలగొట్టుకుని, తాలిబొట్టు తీసేసి హృదయ విదారకంగా విలపిస్తున్న ఆ ఆడకూతుళ్లే కనిపించేవారు. ముసలి వయసులో తలకొరివి పెట్టి పున్నామ నరకం నుండి తప్పిస్తాడు అనుకునే కన్నకొడుకు అకాల మృత్యువుకు బలయ్యాడని తెలియగానే గుండెలు బాదుకుని విలపిస్తున్న వృద్ధ తల్లిదండ్రులు మూసిన కళ్ళ క్రింద ప్రత్యక్షమయ్యేవారు. తండ్రిని కాల్చేస్తే ఆ ఆవేదనలో తల్లి పిచ్చిదైపోతే మిగిలిన పెద్దవాళ్ళు బరువైన గుండెలతో మూగవాళ్ళైతే ఇంకా ఇంట్లోని పిల్లల ఆలనా పాలనా చూసేవాళ్ళు లేక పీక్కుపోయిన మొహాలతో ఏడ్చి ఏడ్చి అలిసిపోయి ఆకలికి సొమ్మసిల్లి అలాగే క్రిందపడి నిద్రలో కూడా వెక్కుతున్నట్లు ఎగిరిపడే డొక్కలతో బుగ్గల మీద ఎండిన చారికలతో దిక్కులేని వాళ్ళుగా విలపిస్తున్న ఆ అనాథలను తలుచుకుంటూ బోరున ఏడ్చేసింది తార. మద్రాసు నుంచి చిన్నల్లుడు వచ్చాడు. అతన్ని చూడంగానే అందరూ ఎంతో ఆనందించారు. తరచి సరళ కబుర్లు చెప్పించుకొని విన్నారు. ఇంకా నాగరత్నమ్మకైతే అసలు ఏం చేయాలో ఏమిటో ఏమీ తెలియటం లేదు. ఇన్నాళ్లకు అల్లుడు, అందున తనకెంతో ఇష్టమైన అల్లుడు వాకిట్లోకి వచ్చాడనే సంతోషంలో కాలు చెయ్యి ఆడటం లేదు. అప్పటికప్పుడు అనేక రకాల వంటలతో, పిండి వంటలతో భోజనం తయారు చేసింది. కొసిరి వడ్డించి తృప్తిపడింది. మరుసటి రోజున అతను వెళ్తుంటే అప్పటికప్పుడు చెల్లెలి కొట్లోంచి మంచి ఖరీదైనవి 4 చీరలు, అతనికి ఒక ప్యాంటుకు షర్టుకు సరిపడా డబ్బులు తెచ్చి అల్లుడికిచ్చింది. అటు ఇటు చూస్తూ ఏమిటో రహస్యంగా చెబుతూ చేతికి డబ్బు ఇస్తున్నది. ఆ సమయంలోనే ఏదో పని మీద లోపలికి వెళ్ళబోయిన తార అది గమనించి చటుక్కున వెనక్కు తిరిగి వచ్చేసింది. అతను వెళ్ళిపోయాడు. అమ్మయ్య అని తేలిగ్గా నిట్టూర్చింది తార. లేకపోతే నాగరత్నమ్మ కాస్త అవతలకు వెళ్తే చాలు, లోపలికి ఏదో పని మీద వచ్చినట్లుగా రావటమో, ఏదో ఒక వంకర మాట అనడమో చేసేవాడు. అతని చూపులు చూస్తుంటే తారకు ఒళ్ళంతా తేళ్ళు జరులు పాకుతున్నట్లుండేది. చీచి అనుకునేది అసహ్యంగా. చంద్రం ప్రసాద్కు ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు ఉద్యోగం సంగతి గుర్తు చేస్తూనే ఉన్నాడు. కేవలం ఆ పని అంతా అతని భుజాలపైనే వదలకుండా తను కూడా ఫ్రెండ్స్ ద్వారా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఉన్నట్లుండి ఒకరోజు అతని స్నేహితుడు ఒకడు ఒక విషయం ప్రస్తావనకు తెచ్చాడు. చంద్రు, మా నాన్నగారు కాంట్రాక్టులు చేస్తుంటారు. ఆయన చేతి క్రింద చాలామంది పని చేస్తున్నారు. నీకేమీ అభ్యంతరం లేకపోతే మా నాన్నగారితో చెబుతాను అన్నాడు. కాసేపు ఆలోచించాడు చంద్రం. పోయి అలాంటి నౌకరికి ఒప్పుకోవటమా అనే సందిగ్ధంలో పడిపోయాడు. మళ్ళీ తనకు తానే నచ్చ చెప్పుకున్నాడు. ఏదైనా అందులో తలపెట్టి అసలు ఎలా ఉందో ఏమిటో చూసి నెమ్మదిగా పని నేర్చుకోవచ్చు కదా అని ఒప్పేసుకున్నాడు. ఆ విషయం వినగానే ప్రసాదు, జయమ్మ కోప్పడ్డారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేంత పెద్దవాడివి ఇంకా అవ్వలేదు అంది జయమ్మ. అక్క, మీ కళ్ళకు ఎన్నేళ్ళొచ్చినా మేము పిల్లలుగానే కనిపిస్తాము సరా.
తర్వాత ఏ పనైనా నేర్చుకోకుండా చేయటం చాలా కష్టం. అనుభవం లేకుండా ఏమీ చేయలేం. కాబట్టి నువ్వేమీ అడ్డు చెప్పకుండా నన్ను వెళ్ళనియ్యి అన్నాడు చంద్రం. అతని పట్టుదలను చూసి విస్తుబోయింది జయమ్మ. ఆ విషయాలు తండ్రితోనూ అక్కతోనూ చెప్పడానికి వచ్చాడు చంద్రం. ప్రయత్నాలు చేసేటప్పుడు కానీ చెప్పడానికి బయలుదేరేటప్పుడు కానీ లేని ఏదో భయం లాంటి భావం రాఘవయ్య గారికి చెప్పాల్సి వచ్చేసరికి అడ్డం వచ్చేస్తున్నది. మొత్తానికి అతను చెప్పలేదు. తర్వాత సమయం చూసి మెల్లగా నువ్వే చెప్పక్క అంటున్న చంద్రాన్ని చూస్తే కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. చంద్రు, నా కోసం చదువు మానేసి ఈ వెధవ చాకరీని నెత్తినేసుకుంటున్నావా? ఆర్తిగా అడిగింది తార. అబ్బెబ్బే, అలాంటిదేమీ లేదక్క. నువ్వు అలా అనుకుని బాధపడుతున్నావా? చాచా అంటూ అక్కను ఓదార్చాడు. వెంకట్ వచ్చాడు. వస్తూనే రాఘవయ్య గారు మంచం దగ్గరకు వచ్చాడు. మామయ్య. నిద్రలో కలలో వినిపిస్తున్న పిలుప అన్నట్లు మగతగా కళ్ళు విప్పారు. మామయ్య మళ్ళీ పిలిచాడు వెంకట్. ఆ గొంతులోని గాంభీర్యం, లాలిత్యం, ఆప్యాయత గబుక్కున రాఘవయ్య గారి కళ్ళల్లోకి నీళ్లు వచ్చాయి. మొన్న చిన్నల్లుడు వచ్చినప్పుడు నేను సినిమా హీరోని అన్నట్లుగాను, అతని షోకులు బడాయిలు అన్ని రాఘవయ్య గారికి చూపించడానిక అన్నట్లుగాను రింగులు రింగులుగా పొగ వదులుతూ సిగరెట్లు కాల్చటం చేశాడు. కనీసం ఎలా ఉన్నారు మామయ్య, అసలేమిటి అనారోగ్యం అని మర్యాదకైనా అతను అడగలేదు. ఒకప్పుడు వీళ్లను జలగలాగా పట్టి రక్తాన్ని పీల్చేసినట్లుగా ఎంతో డబ్బుని వాడేసుకుని తీరని నష్టాన్ని కలిగించిన ఆ మహానుభావుడు ఈరోజు ఆయన కదల్లేని స్థితిలో మంచాన ఉంటే కొంచెం కూడా మానవత్వం చూపలేకపోయాడు. అందుకే నిద్రలో మామయ్య అనే మధురమైన పిలుపు వినిపించినంతే మొట్టమొదట చిన్నల్లుడా అనే అనుమానం వచ్చినా వెంటనే అతనికి అలా పిలవటం కూడా చేతనవునా అనే ఖచ్చితమైన అనుమానంతో అతను కాదు, ఒకవేళ వెంకట్గానే వచ్చాడా అని ఆశగా కళ్ళు పెద్దవి చేసి చూసుకుని మరీ చూశారా ఆయన. తన మీదికి వంగుని ఉన్న అతన్ని బాబు వెంకట్ నువ్వేనా అని అడుగుతూ ఎడమ చేతినెత్తి అతని భుజాన్ని పట్టుకోబోయారు. అంతలోనే ఆ చేతికి ఆశ్రయిస్తున్నట్లుగా తన 2 చేతుల్లోకి తీసుకుని అవును మామయ్య నేనే, ఎలా ఉంది మీ ఆరోగ్యం అడిగాడు. అలాగే ఉంది బాబు, ఏ మార్పు లేదు. కాస్త ప్రక్కకు జరిగి కూర్చోబాబు అన్నారు. ఆయన ప్రక్కలో కూర్చున్నాడు వెంకట్. రాఘవయ్య గారికి సగం జబ్బు తగ్గిపోయినట్లుగా ఉంది. అమ్మా తారా మెల్లిగా పిలిచారు. నేను లేపనా? మంచాల వంక చూస్తూ అడిగాడు వెంకట్. లేస్తుంది బాబు, ఒక్క పిలుపుకే లేచేస్తుంది. తారా మరోసారి పిలిచారు. మంచం మీద తార అటు ఇటు కదిలింది. తారా మళ్ళీ పిలిచారు రాఘవయ్య గారు. దిగ్గున లేచి కూర్చుంది. తారా చూడు, బాబు వచ్చాడు. అలాగని ఆయన అంటే చప్పున తారకు అర్థం కాలేదు. అయినా లేచి తండ్రి మంచం దగ్గరకు వచ్చింది. అప్పుడు గుర్తించింది ఆ వచ్చింది వెంకట్ అని. తారా ఆమె చేతిని తన ఎడమ చేతిలోకి తీసుకుని మెత్తగా నొక్కుతూ కూర్చో అన్నాడు. మంత్రముగ్ధలాగా క్రింద అతని కాళ్ళ దగ్గరగా కూర్చుంది. వెంకట్ చెబుతున్నాడు. మామయ్య, మీ భాగస్వామిని గురించి ఆచూకీ తీయించాను. వాడు పరమ త్రాష్టుడు మామయ్య. ఉత్త పకీరు వెధవ. వాడంతటి దుర్మార్గుణ్ణి ఊరికే వదలకూడదు. మిమ్మల్నే కాదు, మీలాంటి చాలామంది అమాయకుల్ని మోసం చేయటమే వాడి వృత్తి. ఎంతోమంది పేదల నోళ్లు నొక్కి అమాయకుల కడుపులు కాల్చి వాడు మూట కట్టింది చాలానే ఉంది మామయ్య. మొన్న రాత్రి మా వాళ్ళు వాడికి చక్కగా బుద్ధి చెప్పారు. మా రూల్స్ ప్రకారం ఆ డబ్బుని విభజిస్తారు. ఆ ప్రకారంగా మీకు రావాల్సింది బహుశా 2-3 రోజుల్లో అందుతుంది. అతను చెప్పేది ఆశ్చర్యంగా వింటున్నారు రాఘవయ్య గారు. ఆయనకు నోటి వెంట మాటలు రాక కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు జారిపోతున్నాయి. బాబు వెంకట్, నీ రుణం ఎలా తీర్చుకోనయ్యా ఆవేదనగా అన్నారు. చా అదేమిటి మామయ్య, అలా అంటారేమిటి? ఇందులో రుణాల ప్రసక్తే లేదు. అది నా బాధ్యత. నా వల్ల చేయగలిగింది కాబట్టి చేయగలిగాను. పైగా ఈ పని వల్ల మా వాళ్ళవి కొన్ని కుటుంబాలను నిలబెట్టగలుగుతాము. అదే మాకు తృప్తి. బాధ్యతలను పంచుకునే మంచి మనసు అందరికీ ఉండదయ్యా. ఆయన గొంతుక సంతోష భారంతో మోగబోయింది. తర్వాత మామయ్య, నాకు తెలిసిన ఒకతను కాలికి చేతికి ఏదో మందు వేసి మర్దన చేస్తానన్నాడు. ఆకులతోనూ మూలికలతోనూ తయారు చేసిందనుకుంటాను. ఏదైనా కడుపులోకి పోయే మందైతే మనం ఆలోచించాలి, భయపడాలి కానీ పైన వాడేదేగా, వాడి చూద్దాం. ఒకవేళ ఫలితం కనిపిస్తే మంచిదే,
లేకపోతే కొన్నాళ్ళు వాడాక మానేద్దాం. ఆ, ఇవి మళ్ళీ వస్తాయనే నమ్మకం నాకు లేదు బాబు. ప్రయత్నించడంలో నష్టమేముంది మామయ్య, చూద్దాం. అలాగే చేద్దాం బాబు, నీ మాట ఎందుకు కాదనాలి? మందు కంటే నీ మంచి మనసుతో చేయించుతున్న ఈ పని వల్ల ఫలితం వస్తుందేమో చూద్దాం. ఏ పనైనా విజయవంతం కావాలంటే ముందర దానిపై నమ్మకం పెట్టుకోవాలి మామయ్య. నమ్మకం లేకుండా వేరొకరి కోసం ఏ పని చేసినా అది వ్యర్థమే. లేదు బాబు, నీవు చెప్పిన పనిలో నాకు నమ్మకం లేకపోవటమా? తప్పకుండా చేయించుకుంటాను బాబు. అమ్మ తారా, అబ్బాయిని లోపలికి తీసుకెళ్ళు. లోపలికి రాగానే తారను గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు. కౌగిట్లో గట్టిగా బంధించి ఆమె ముఖం మీద, మెడ క్రింద, వెన్నుపూసకు పైభాగంలోనూ ఎంతో కోరికతో ముద్దులు పెట్టుకుంటున్న వెంకట్ చేతిలో తార మెలికలు తిరిగిపోతున్నది. ఆమె శరీరం ఆమె ఆధీనంలో లేకుండా ఏదో అయిపోవాలని, అతనిలో ఐక్యం చెంది అపురూపమైన అనుభవాన్ని పొంది తరించాలనే తపనలో ఆమె అణువణువు నిర్వచించలేని అవస్థలో అతన్ని అల్లుకుపోయింది. తార, అతని చేతులు ఆమె శరీరాన్ని వీణాగానాలు చేసి సప్తస్వరాలను పలికించుతున్నాయి. అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెలపై తల ఆనించి అత్యద్భుతమైన పరవశంలో ఓలలాడుతున్న తార ఏవో లోకాల నుండి పలికినట్లుగా ఊ అంది. అంతకంటే ఎక్కువ మాట్లాడలేని దానిలా కళ్ళు అరమోడ్పులుగా చేసి అదిరే పెదవులతో, కంపించే తనువుతో, అనురాగంతో అతని చేతుల్లో ఒదిగిపోయిన తనకెంతో ఇష్టమైన, ప్రియాతి ప్రియమైన ఆ అందాల భార్యను ఎంతో జాగ్రత్తగా, అపురూపంగా పొదవి పట్టుకున్నట్లుగా గుండెల్లో దాచుకున్నాడు. ఒక చాపగాని, దిండుగాని ఏమీ లేవా? ఉలిక్కిపడింది తార. అతనికి ఎంత జాగ్రత్తగా పడకమర్చేది. దుప్పటి మాసినా, నలిగినా అతనికి ఇష్టముండేది కాదు. అందువల్ల 2 రోజులకొకసారి దుప్పటిని, దిండ్ల కవర్లని తనే ఉతికేది. అలాంటిది ఇప్పుడు అతడు అడిగే వరకు అతడికి పడక ఏర్పాటు చేయలేదని గుర్తుకే రాలేదు. ఆ విషయం గుర్తుకొచ్చేసరికి ఏదో తప్పు చేసిన దానిలా కంగారుగా, అయోమయంగా, అమాయకంగా అడిగింది. బయట నా పడక మీద పడుకుంటారా? నవ్వాడు వెంకట్. చిన్నగా శబ్దం చేస్తూ నవ్విన అతని నవ్వు తారకు గిలిగింతలు పెట్టింది. ఆమెను ఏవో లోకాల్లోకి తీసుకుని పెడుతున్నట్లుగా ఉంది. బుద్ధు, నేను అడిగింది బయట పడుకోవడానికి కాదు, నీ ఒడిలో పడుకోవడానికి, నీ కౌగిట్లో కరిగిపోవడానికి. చాలా, ఇంకా చెప్పాలా? ఆమెను ముక్కుపట్టి అటు ఇటు ఊగిస్తూ అంటున్న అతని నోటిని సుతారంగా తన చేతివేళ్లతో మూస్తూ సిగ్గుగా చూసి మధురంగా నవ్వింది. ఆ కళ్ళలోని భావానికి ముగ్ధుడయ్యాడు వెంకట్. తార అతని చేతులను మృదువుగా తప్పించుకొని పెట్టె దగ్గరకు వెళ్ళి తనది తెల్లని చీర తీసింది. నేలను శుభ్రం చేసి క్రిందపరిచింది. బయటకు వెళ్ళి దిండు తేవాలంటే సిగ్గుగా ఉంది. అందుకని తనవి ఓ 4 చీరలు తీసి టవలులో చుట్టి తల క్రిందకు బొత్తిగా పెట్టింది. అల్మారాలోంచి మొన్న చంద్రం వస్తూ తెచ్చిన బందరు మిఠాయి తీసి ప్లేట్లో పెట్టింది. గ్లాసుతో మంచినీళ్లు తీసుకొచ్చింది. కోడికూతకు మెలకు వచ్చిన తార ఒక్క క్షణం తనెక్కడున్నదో తెలుసుకోలేకపోయింది. తన చుట్టూ ఉన్న బలమైన చేతులను గమనించి నవ్వుకుంది. ఇంతటి ప్రేమమూర్తి అక్కడ ఎలా ఉండగలుగుతారో ఏమిటో అనుకుంది. అతని నుదిటిపైన మెల్లిగా చుంబించి మృదువుగా అతని చేతులను తొలగించుకొని లేచింది. వెంటనే ఆమెకు చప్పున గుర్తుకొచ్చిన విషయం, వెంకట్ వెళ్ళిపోవాలి కదా అని. అతన్ని మెల్లిగా తట్టి లేపింది. ఏమిటి అన్నట్లుగా చూశాడు. టైము 4:30 అవుతోంది. పర్వాలేదులే, ఇవాళ పగలంతా ఇక్కడే ఉంటాను, రాత్రికి వెళతాను. ఆ మాటలు వింటూనే ఆమె మానసం విహంగమై ఎగిరింది. మయూరంలా నాట్యం చేసింది. నిజమా? అందంగా కళ్ళు తిప్పుతూ అడిగింది. కాదు, అబద్ధంగా నవ్వుతూ ఆమెను తన పైకి లాక్కోబోయాడు. ఊహు, చిలిపిగా నవ్వుతూ అతన్ని వెక్కిరించి లేచింది. బయటకు వచ్చి తన మంచం ఎత్తేసి గదిలోకి తీసుకొచ్చి వెంకట్కి ఇష్టమైనట్లుగా పడక ఏర్పాటు చేసింది. అతన్ని లేపి అతను పడకపై పడుకున్నాక అతని నుదుటిపై ముద్దు పెట్టుకుని అతను పిలుస్తున్నా కూడా వెనక్కి తిరిగి చూడకుండా నవ్వుకుంటూ బయటకు వచ్చేసింది. తలుపులు దగ్గరగా లాగి పనుల్లో మునిగిపోయింది. గేదెలకు కుడితి కలుపుతున్న తల్లితో ఆయన వచ్చిన విషయం చెప్పాలా వద్దా అని తటపటాయించింది. ఆవిడే గమనించి అడిగితే అప్పుడు చెప్పొచ్చులే అనుకుని అప్పటికి ఆ పనిని విరమించుకుంది. నాగరత్నమ్మ ప్రతిరోజులాగానే గేదెల పనిని ముగించుకొని పాల వ్యాపారం అయిపోయాక కాఫీ త్రాగి చెల్లెలి ఇంటికి వెళ్ళిపోయింది. తండ్రికి ఉదయం పూట చూడవలసిన పనులు చూస్తుండగా ఆయన అడిగారు. అమ్మా, వెంకట్ వెళ్ళిపోయాడా తల్లి?
లేదు నాన్న, ఇవాళంతా ఇక్కడే ఉంటారుట, చీకటి పడ్డాక వెళతారుట. ఆశ్చర్యంగా చూశారు రాఘవయ్య గారు. ఆయన చూపుల్లో భయం లేదా అన్న భావం గ్రహించి, పిల్లల్ని చూడాలంటున్నారు, అందుకని చీకటి పడ్డాక వెళతారుట. రాఘవయ్య గారు నిండుగా సంతృప్తిగా నవ్వుకున్నారు. మనిషి మంచివాడే, అయినా బాధ్యతలకు దూరంగా పోయినా, బాధ్యతలను విస్మరించినా వాళ్ళని ఎవరూ గౌరవించరు, విలువ ఇవ్వరు. స్వప్న స్కూలుకు తయారైనాక కూడా వెంకట్రత్నం లేవలేదు. మంచి నిద్రలో ఉన్న అతన్ని ఎట్లా లేపాలో తారకు అర్థం కాలేదు. కానీ అతను స్వప్నం చూడడానికే ఉన్నాడని తారకు బాగా తెలుసు. అందుకే ఏం చేయాలో తెలియక లోపలకు బయటకు కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న తారను రాఘవయ్య గారు గమనించారు. ఏమిటమ్మా, ఏమిటంత ఆదుర్దాగా ఉన్నావు? విషయం విన్న తర్వాత ఆయన నవ్వుతూ అన్నారు. దానికి కూడా అంత కంగారు పడిపోతే ఎలాగమ్మా? అబ్బాయి సాయంత్రం దాకా ఉంటాడు కదా, స్కూల్ నుంచి వచ్చినాక చూస్తాడు. ఇప్పుడు లేపబోకు, స్వప్నను స్కూలుకి పంపేసేయి. అవును కదూ, చా, నా బుర్ర పనిచేయటం మానేసినట్లుంది అనుకుంది తార. వెంకట్రత్నం లేచాక అతనికిష్టమని జీడిపప్పులు ఎక్కువగా వేసి ఉప్మా చేసి పెట్టింది. అద్దెకున్న వాళ్ళ అబ్బాయిని మార్కెట్కు పంపి రొయ్యలు తెప్పించి కూర వండింది. అతనికి ఇష్టమైనవన్నీ చేసింది తార. మధ్యలో 2-3 సార్లు గదిలోకి తొంగి చూసింది. కానీ అతడు ఏదో దీక్షగా వ్రాసుకుంటుండటం గమనించి గుమ్మంలో నుంచే బయటకు వచ్చేసింది. వెంకట్రత్నం లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన తర్వాత టిఫిన్ తిని కాఫీ త్రాగాడు. అప్పటికి రేణుక లేవటం, స్నానం చేయటం, పాలు త్రాగటం, మళ్ళీ నిద్రపోవటం కూడా జరిగిపోయింది. నిద్రపోతున్న కూతురి దగ్గర కూర్చుని దీక్షగా ఆ పసిముఖాన్ని చూస్తూ గడిపాడు. చిన్నపిల్లాడిలా అటు ఇటు తిరుగుతూ ఎప్పుడు 10:30 అవుతుందా, ఎప్పుడు స్వప్న వస్తుందా అని ఎదురు చూశాడు. అలా కాసేపు ఎదురు చూశాక గదిలోకి వెళ్ళి వ్రాసుకుంటూ కూర్చున్నాడు. తార పనులన్నీ పూర్తి చేసుకుని స్నానం చేసి వచ్చేసరికి 11 అవుతూ ఉంటుంది. అప్పటి వరకు రేణు నిద్రలేవదు. రేణు నిద్రలేచిందంటే ఇంకా తార ఏ పని చేసుకోలేదు. అందుకని రేణు నిద్రలేచే లోపునే పని అంతా పూర్తి చేసుకుంటుంది. ఆ సమయానికి స్వప్న కూడా స్కూల్ నుంచి వస్తుంది. ప్రతిరోజులాగా ఈరోజు కూడా స్వప్న స్కూల్ నుంచి రాగానే సంచి ప్రక్కన పెట్టి పలక తీసుకుని తాతగారి దగ్గరకు వెళ్ళి కూర్చుంది. స్కూల్లో టీచర్ చెప్పినవన్నీ చూపించి అవన్నీ మళ్ళీ వ్రాసి చూపించితే గాని తాతగారు ఊరుకోరు. అది అయ్యాకనే తార అన్నం పెడుతుంది. తర్వాత మళ్ళీ పుస్తకం తీసుకుని తాతగారి దగ్గర కూర్చుని మాటలన్నీ చదువుతుంది. అది ప్రతిరోజు జరిగే దినచర్య. ఇవాళ కూడా అలాగే తన దగ్గరకు వచ్చిన స్వప్న వంక చూసి నవ్వుతూ అన్నారు. స్వప్న, లోపలకు వెళ్ళి మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు. ఎవరొచ్చారు తాతగారు? మామయ్య వచ్చాడా? తన పెద్ద కళ్ళను గుండ్రంగా తిప్పుతూ ముద్దుగా అడిగింది. చూడు తల్లి. లోపలికి పరిగెత్తిన స్వప్న గదిలో వెంకటని చూసి నాన్నగారు అంటూ పరిగెత్తికెళ్ళి ఆయన మెడను వాటేసుకుంది. స్వప్న, నువ్వు వచ్చేసావా తల్లి? పెన్ను మూసేసి తన మెడను వాటేసుకున్న కూతుర్ని ముద్దులతో ముంచేశాడు. తండ్రిని చూసిన సంతోషంలో స్వప్నకు ఆకలి తెలియలేదు. కూతురితో కబుర్లు చెప్పించుకోవటంలో అతనికి సమయం తెలియలేదు. తార వచ్చి భోజనాలకు పిలిచే వరకు వాళ్ళు ఈ లోకంలో సంబంధం లేనట్లుగా ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను, స్వప్న, మామయ్య ముగ్గురము ఒకేసారి తింటాము. ఏం స్వప్న? అవును, ఒకేసారి తింటాము. మీరు కూడా వరండాలోనే తింటారా? మందలింపుగా అన్నది. అవును, అక్కడే తింటాం. ఏరా, కూతుర్ని అడిగాడు. తండ్రిని అనుకరిస్తూ అన్నది. అవును, అక్కడే తింటాం. నవ్వింది తార. కూతురి తలపై చిన్నగా తట్టి గది బయటకు వచ్చేసింది. ఒట్టివేళ్ల తడికల మీద మరోసారి నీళ్లు జల్లి వరండాలోనే ముగ్గురికి భోజనాలు ఏర్పాటు చేస్తుంటే రాఘవయ్య గారికి మరోమారు కళ్ళు చెమర్చాయి. అతడు బాహాటంగా తిరగగలిగిన నాడు, అతన్ని ఆప్యాయంగా 2 చేతులతోటి దగ్గరకు తీసుకోగలిగిన శక్తి ఉన్ననాడు, అర్థం లేని పంతాలతో, పట్టుదలలతో అంత మంచి మనసుని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు అతని మనసు అర్థం చేసుకుని అతన్ని దగ్గరకు తీసుకోవాలనే కొండంత ఆశ ఉన్నా చేయలేని అసక్తుడను. భోజనాలు అవుతూ ఉండగా నాగరత్నమ్మ వచ్చింది. ఇంట్లోంచి వస్తున్న ఘుమఘుమ వాసనలకు ముక్కు చిట్లించింది. ఆవిడ రావటం గమనించిన తార ఏమి రాద్ధాంతం చేస్తుందో ఏమిటో అని భయపడింది. కొంపలు ముంచుకుపోయినట్లు ఈవిడ ఇప్పుడే రావాలా, ఇంకాసేపు ఉంటే వీళ్ళ భోజనాలు అయిపోయేవి అనుకుంటున్నది తార. నాగరత్నమ్మకు ఇంటికి ఎవరో వచ్చారని తెలుస్తోంది. అయితే ఎవరు వచ్చారో మాత్రం ఆవిడకు తెలియలేదు.
రాఘవయ్య గారితో కలిసి వరండాలో భోజనం చేస్తున్నారంటే ఆ వచ్చింది మగవాళ్లే అని, వాళ్ళు రాఘవయ్య గారికి కావలసిన వాళ్లే అని నిర్ధారణ చేసుకుంది. ప్రసాద్ గాని వచ్చాడా అని కూడా అనుకుంది. మొత్తం మీద ఏ శక్తి ఆవిడ నోరు మోయించిందో గానీ ఆవిడేమీ గొడవ చేయకుండా భోజనాల కార్యక్రమం పూర్తయింది. స్వప్నను భుజాలపై ఎక్కించుకుని గదిలోకి వెళ్తున్న వెంకట్ను విచిత్రంగా చూసింది నాగరత్నమ్మ. నిజంగా అతనెవరో గుర్తించలేకపోయింది ఆవిడ. కానీ స్వప్న అతనితో చనువుగా ఉండటము, 1-2 సార్లు నాన్నగారు అని పిలవటము విన్నాక అతను ఎవరో ఊహించి ఇంకా ఆశ్చర్యపోయింది. స్వప్న స్కూల్కి వెళ్లే వరకు స్వప్నతో కబుర్లు చెప్పించుకుంటూనే ఉన్నాడు. మధ్యలో రేణు లేచాక పాలు పట్టి తీసుకొచ్చి భర్త చేతికిచ్చింది. 2 బిడ్డలతోనూ కాలక్షేపం చేస్తున్న భర్త వాళ్లకు కావలసిన అవసరాలు చూస్తూ తాను, ఓహ్, ఎన్నాళ్లకు మళ్ళీ ఈ శుభదినం వచ్చింది. ఇంతటి అపురూప క్షణాలు మళ్ళీ ఎన్నాళ్లకు వస్తాయో. ఆ సాయంత్రం తార వంటగదిలోకి వెళ్ళబోతుంటే, ఈ పూట వంట నేను చేస్తానులే అంది నాగరత్నం. అమ్మ కూడా అర్థం చేసుకుంటోంది అనుకుంటూ గదిలోకి వెళ్ళింది. రేణుకను పక్కలో పడుకోబెట్టుకుని నిద్రపోతున్నాడు వెంకట్. శబ్దం కాకుండా బయటకు వచ్చింది. ఇల్లంతా శుభ్రం చేసి సర్దింది. దొడ్డి అంతా ఊడ్చి నీళ్లు జల్లి సంధ్య ముగ్గు వేసింది. స్వప్న రాగానే స్నానం చేయించి బట్టలు మార్పించింది. తండ్రికి వేయవలసిన మందులు వేసింది. రేణు లేచాక స్నానం చేయించింది. ప్రతి పనిలోనూ ఒక విధమైన ఉత్సాహం, చురుకుదనం. ఆ మార్పు ఆమెకే తెలుస్తున్నది. రాత్రిపూట రాఘవయ్య గారు 2 రొట్టెలు మాత్రమే తింటారు. ఇవాళ అవి కూడా నాగరత్నమ్మ చేసింది. స్వప్నకు భోజనం కూడా ఆమె పెట్టింది. మధ్యాహ్నం నిద్రపోనందువల్ల స్వప్న త్వరగా నిద్రపోయింది. వెంకట్ రాఘవయ్య గారితో మాట్లాడుతున్నాడు. వెంకట్కు భోజనం వడ్డించుదామని వంటగదిలోకి వెళ్ళింది తార. నేను పెడతాన్లే అంటున్న తల్లిని ఆశ్చర్యంగా చూసింది. సరే అనేసి యాంత్రికంగా చూస్తూ బొమ్మలో నిలబడిపోయింది. మధ్య గదిలోకి పీట తెచ్చివేసింది. పళ్ళెం తీసి అన్నం పెట్టి ప్రక్కన గోంగూర పచ్చడి వేసింది. పళ్ళెం తీసుకువెళ్ళి పీట ముందర పెట్టింది. 1 గ్లాసు మంచినీళ్ళ చెంబు పెట్టింది. తార కళ్ళు పెద్దవి చేసుకుని చాలా ఆశ్చర్యంగా చూస్తున్నది. చిన్న నేతి గిన్నెతో నీళ్లు పట్టి అన్నం దగ్గర పెట్టింది. మరో గిన్నెలో కొద్దిగా మజ్జిగ పోసి నిండా నీళ్లు పోసి కంచం దగ్గర పెట్టింది. అర్థం కాక అయోమయంగా చూస్తున్న తార అమ్మా అంది. ఏం, ప్రొద్దున రొయ్యలు అయ్యాయిగా, ఇప్పుడు ఏ చేపలో కోడినో వండుదామనుకున్నావా? ఇదేమీ ధర్మసత్రం కాదు. ఎవరికి ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. రుసరుసుగా అంటున్న నాగరత్నమ్మకు ఏమని జవాబు ఇవ్వాలో తెలియలేదు తారకు. అదే సమయంలో బయట నుంచి రాఘవయ్య గారు పిలిచారు. చటుక్కున బయటకు వచ్చింది. వెంకట్ వరండా చివర నిలబడి ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నాడు. అతను ఏమిటో చెబుతున్నాడు. తల వంచి శ్రద్ధగా వింటున్న వెంకట్ గబుక్కున్న తల ఎత్తి అతనితో గబగబా ఏమో చెప్పి వాచి చూస్తూ ఏమో అంటున్నాడు. అతను తల ఆడిస్తూ చిన్నగా నవ్వి వెళ్ళిపోతున్నాడు. వెంకట్ రాఘవయ్య గారి మంచాన్ని సమీపించి ఆయన ప్రక్కలో కూర్చుంటూ అన్నాడు, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి. మరి భోజనం సంశయంగా అడిగింది. భోజనమా? నో, వద్దోయ్, పొద్దున తిన్నదే ఇంకా అరగలేదు. సరే, వచ్చిన దగ్గర నుండి చెబుదామని అనుకుంటూనే ఉన్నాను, వీలు కానే లేదు అంటూ వివరించాడు. అతడు మునగాల పరగనాకు వెళ్తున్నట్లుగా చెప్పాడు. అక్కడ పార్టీ చాలా వెనకబడి ఉన్నట్లు, అందుకే అక్కడికి వెళ్తున్నట్లు చెప్పాడు. పిల్లలు జాగ్రత్త అని హెచ్చరించాడు. 2-3 రోజుల్లో ఆయుర్వేద వైద్యుడు ఒక ఆయన వస్తాడని, అతనితో జాగ్రత్తగా వైద్యం చేయించమని చెప్పాడు. ఇంక ఇప్పట్లో రావడానికి వీలు కాకపోవచ్చు అన్నాడు. అలా వాళ్లతో చెబుతూనే తెల్లటి జుట్టుతో ఉన్న విగ్గును తలపై పెట్టుకుని తెల్లటి మీసాలు, తెల్లటి గడ్డము పెట్టుకున్నాడు. రాఘవయ్య గారు ఆశ్చర్యంగా చూస్తుంటే తార ఫక్కున నవ్వింది. మీరు ముసలివాళ్ళైతే చాలా అందంగా ఉంటారండి. తండ్రి అక్కడే ఉన్నాడని తాత్కాలికంగా మర్చిపోయింది. చిన్నగా నవ్వాడు వెంకట్. తార కళ్ళలోకి కొంటెగా చూశాడు. రాఘవయ్య గారితో అన్నాడు, చూడండి మీ అమ్మాయి ఎలా అంటోందో. అంటే నేనిప్పుడు అందంగా లేనని కాబోలు. వెంకట్ అలా చమత్కరిస్తుంటే రాఘవయ్య గారు చాలా రోజుల తర్వాత హాయిగా పకపకా నవ్వారు. 1 గ్లాసు మంచినీళ్లు తెచ్చిపెట్టబోయి అప్పుడే వెంకట్ వెళ్ళిపోయాడు. అతను భోజనం చేయకపోవటం కూడా మంచిదే అయింది అనుకుంది తార. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.